హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పన్కా వ్లాగ్స్. ఈ సమ్మర్ హాలిడేస్ కి విజయవాడలో సూపర్ ఎగ్జిబిషన్ వచ్చిందండి. అదే త్రిబుల్ ఆర్ ఎగ్జిబిషన్. ఇంట్లో ఉండి బాగా బోర్ కొడుతుందా, అలా సరదాగా ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేయండి. దీని లొకేషన్ వచ్చి వజ్రా గ్రౌండ్స్ డివి మేనర్ ఆపోజిట్ లో ఏ కన్వెన్షన్ హాల్ పక్కన అయితే ఉంటుందండి. ఇంకా ఎగ్జిబిషన్ టైమింగ్ వచ్చి 4 PM టు 10 PM వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. ఇంకా టికెట్ ప్రైస్ వచ్చి 60 రూపీస్ అండి. బిలో 3 ఇయర్స్ పిల్లలకి అయితే మాత్రం టికెట్ అయితే అవసరం లేదు. అప్ టు 3 ఇయర్స్ వాళ్ళకైతే కంపల్సరీ టికెట్ అయితే తీసుకోవాలండి. 3 ఇయర్స్ కన్నా 1 ఇయర్ ఎక్కువ ఉన్న టికెట్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళు. సో కంపల్సరీగా 3 ఇయర్స్, అప్ టు 3 ఇయర్స్ టికెట్ అయితే తీసుకోండి. సో ఇంకా టికెట్ తీసుకున్నాక అది వాళ్ళకి ఇచ్చేసి ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోదాం. బయట అయితే ట్రిపుల్ ఆర్ మూవీలో ప్యాలెస్ ఉంటుంది కదండి, బ్రిటిష్ వాళ్ళ ప్యాలెస్ అచ్చు అలాగే కట్టారండి. ఇంకా అలాగే బ్రిటిష్ వాళ్ళ సోల్జర్స్ని కూడా ఇక్కడ పెట్టారు. సో వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ ఎగ్జిబిషన్. ఇంకా లోపల ఎలా ఉంటుందో చూడడానికి అయితే చాలా ఎక్సైటింగ్గా ఉంది. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో లోపలికి ఎంటర్ అయ్యాక ఫస్ట్ అయితే ఇక్కడ ఆస్కార్ అవార్డ్, ట్రిపుల్ ఆర్ మూవీకి వచ్చిన ఆస్కార్ అవార్డ్ని అయితే ఇక్కడ డిస్ప్లే చేశారండి ఒక కటౌట్ రూపంలో. వావ్, చాలా బాగుంది. ఇంకా అలాగే ముందుకు వస్తే ఇక్కడ ఎన్టీఆర్, ట్రిపుల్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ గారి పోజ్ ఒకటి పోస్టర్గా పెట్టారు. వావ్, సూపర్గా ఉందండి, చాలా బాగున్నాయి కటౌట్స్ అన్ని. మా పర్ణిక చూసారా ఎగ్జిబిషన్కి వచ్చి ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుందో. తనే ముందెళ్ళిపోతుంది మాకన్నా, మా చెయ్యి వదిలేసి మరీ పరిగెడుతుంది. అంత ఎగ్జైటింగ్గా ఉంది పర్ణిక అయితే ఇవన్నీ చూడడానికి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఎగ్జిబిషన్కి వస్తే. ఇంకా అలాగే ఇక్కడ మన రామ్ గారు, అదే త్రిబుల్ ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు గారు గెటప్ వేశారు కదా, ఆ గెటప్ అయితే ఇక్కడ పెట్టారండి కటౌట్. ఇంకా అలాగే ఇందులో ఒక మూవీలో ఒక ఫైట్ సీన్ అయితే పెట్టారండి. ఈ మూవీలో ఒక ఫైట్ సీన్ ఒక కటౌట్లో పెట్టారు. చాలా బాగుంది, చాలా రియలిస్టిక్గా కనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. ముందుకు వస్తే ఇక్కడ ట్రిపుల్ ఆర్ మూవీలో భీమ్ని కొట్టే సీన్ అయితే ఉంటుంది కదండి, అసలు ఈ మూవీలో హైలైట్ సీన్ ఇది. చాలా బాగుంటుంది ఈ సీన్ అయితే. అలాంటిది ఈ సీన్ ఇక్కడ చాలా బాగా క్రియేట్ చేశారు, చాలా రియలిస్టిక్గా క్రియేట్ చేశారండి. ఇంక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అండి, చాలా బాగుంటుంది. నా ఫేవరెట్, ఈ మూవీలో నా ఫేవరెట్ సీన్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి. చూడండి ఎంత బాగా క్రియేట్ చేశారు, అసలు యానిమల్స్ కూడా రియల్గా జంప్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. చాలా బాగా ఉన్నాయి. మా పర్ణికైతే అవి చూసి దేవుడు అనుకుంటే అన్నం పెట్టేసుకుంటుంది. ఆ ఫైట్ సీన్లో ఎలా అయితే అవి జంప్ చేస్తారో సేమ్ అదే యాస్టీస్గా ఇక్కడ పెట్టారు. ఇంకేమేమి ఉన్నాయా అని చూడ్డానికి వెళ్దాం పదండి. ఇంకా అలాగే ఇక్కడ ముందుకు వస్తే మన అందరికీ ఫేవరెట్ సాంగ్ నాటు నాటు సాంగ్లో ఒక స్టెప్ అయితే పెట్టారండి కటౌట్గా. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడైతే మన మూవీలో ట్రిపుల్ ఆర్ మూవీలో భీమ్ అండ్ రామ్ కలుసుకున్న సీన్ అయితే ఉంటుంది కదండి, ఫస్ట్ సీన్. ఆ ఫస్ట్ సీన్ అయితే ఇక్కడ పెట్టారు. ఇంకా అలాగే ముందుకు వస్తే ఇక్కడ మన ఎన్టీఆర్ గారు టైగర్తో ఫైట్ చేస్తారు కదా, ఆ ఫైట్ సీన్ కూడా పెట్టడం జరిగిందండి. చూసారా బ్యాక్గ్రౌండ్ కూడా చాలా రియలిస్టిక్గా ఫారెస్ట్, మొత్తం ఫారెస్ట్లా పెట్టారు. వావ్, చాలా బాగుంది. మా పర్ణిక అయితే ఆ టైగర్ మీద ఎక్కించమని అడుగుతుంది, తెగ కాల్ చేస్తుంది. కానీ వాళ్ళు చూస్తే తంతారమ్మా అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాం. ఇంకా అలాగే ఇంకా లాస్ట్ సీన్ వచ్చి ఇది మన రామ్ చరణ్ గారి పోలీస్ యూనిఫామ్లో ఉంటారు కదండి, ఆ కటౌట్ అయితే పెట్టారు. మొత్తం ఓవరాల్గా మూవీ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హైలైట్ సీన్స్ అయితే ఇక్కడ కటౌట్స్గా పెట్టారు. చాలా బాగుందండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు తీసుకొస్తే కనుక, చాలా బాగుంది.
సో, కంపల్సరీగా చూడ్డానికైతే రావాల్సిందే. ఒక్కసారైనా చూడ్డానికి రావాలి ఈ ఎగ్జిబిషన్‌ని. సో, ఇంకా బయటైతే ఇదంతా ఉందండి. ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. లోపల ఇంకా యాజ్ యూజువల్‌గా ఎప్పుడు ఉన్నట్టే షాపింగ్, ఫుడ్ అలాగే జెయింట్ వీల్స్ ఇయన్నీ ఉంటాయి. ఫస్ట్ అయితే ఇక్కడ కర్టన్స్ ఇయన్నీ ఉన్నాయండి. ఇక్కడ సోఫా సెట్స్, దివాన్ కవర్స్ అలాగే మన గుమ్మానికి తగిలించుకునేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇయన్నీ జైపూర్ టైప్ అంటండి. జైపూర్ నుంచి తెప్పించినవంట. క్లాత్ అయితే బాగున్నాయి. ప్రైజెస్ కూడా ఓకేనండి. కొంచెం ఎక్కువ అనిపించింది గానీ, ఇంకా ఎగ్జిబిషన్ అంటే అంతే కదండీ! కానీ డోర్ కర్టన్స్ అయితే చాలా బాగున్నాయండి ఇక్కడ. ఇంకా అలా ముందుకొస్తే ఇక్కడ జైపూర్ నుంచి తెప్పించిన బట్టలంటండి. లేడీస్ టాప్స్. ప్రైస్ కొద్దిగా ఎక్కువే అనిపించింది. ఒక్కొక్క టాప్ వచ్చి 500 అంట. రాజస్థాన్, జైపూర్ అటువైపు క్లాత్స్ అంటండి ఇదంతా. కానీ అంత ప్రైస్ అయితే కొంచెం ఎక్కువేనండి. ఒక టాప్ వచ్చి 500 అంత క్వాలిటీగా ఏం అనిపించలేదు. సో, ఇంకిలా ముందుకొస్తే ఇక్కడైతే రూ. 10 నుంచి 200 వరకు ఐటెమ్స్ ఉంటాయంటండి. ఈ లోపలికొస్తే ఏదో ఒకటి కొనకుండా అయితే ఉండం. కంపల్సరీ కొనాలని వాళ్ళు ఇలా పెడతారనుకుంటా. ఇంకిక్కడ డిఫరెంట్‌గా ఏమైనా ఉన్నాయంటే ఏం లేవండి. ఎప్పుడూ ఉన్నట్టే ప్లేట్స్, కప్స్ ఇందులో కొంచెం డిజైన్స్ పెట్టారంతే. అంతకు మించి డిఫరెంట్‌గా అయితే ఏం అనిపించలేదు. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చిన్ని చిన్ని జాడీలున్నాయి. మనం ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి. ఇంకా మా పర్ణిక పెద్దయిందేమో గానీ పట్టుకుందల్లా కావాలంటుందండి. ఏం పట్టుకున్నా అన్నీ కావాలంటుంది. ఇందులో కొద్దిగా డిఫరెంట్‌గా అనిపించింది ఈ క్యాపేనండి. ఇది ఒక క్లిప్ టైప్ క్యాప్ అనమాట. చిన్న పిల్లలకి పెట్టుకోవడానికి భలే క్యూట్‌గా ఉన్నాయి అసల. ఇందులో 2, 3 టైప్స్ ఆఫ్ కలర్స్ అలాగే డిజైన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది చూడడానికైతే క్యూట్‌గా ఉంది. చిన్న బొమ్మలుంటాయి చూడండి. ఆ బొమ్మలకు పెట్టడానికైతే బావుంటాయి. మన చిన్న పిల్లలకి జస్ట్ హెయిర్ పిన్‌లా పెట్టేటట్టు బావుంటాయి. మా పర్ణిక ఎలాగో పెట్టుకోదు కాబట్టి సో, నేను తీసుకోలేదు. ఎందుకు మనీ వేస్ట్ అని. ఇంకా అలాగే ఇక్కడ మూవీలో సంబంధించిన కొన్ని కొన్ని గేమ్ ఐటెమ్స్ ఉన్నాయి. ఈ కార్ అయితే మా పర్ణికకి చాలా నచ్చిందండి. కానీ ఎందుకు ఈ యూజ్ అవ్వవులే అని చెప్పి తీసుకోలేదు. ఇదైతే మరీ ఫన్నీ సీన్ అండి. ఆళ్ళెవ్వరో కూడా తెలీదు. వాళ్ళ చేతిలో నుంచి టెడ్డీబేర్ పట్టుకొని పారిపోతుంది. ఇంక తప్పమ్మ వాళ్ళకి ఇచ్చేయి అంటే బుద్ధిగా ఇచ్చేసి ఇంక వచ్చేసింది. సో, చాలా ఫన్నీ కదా! ఇంకా కొత్తగా ఏమైనా పెట్టారా అంటే ఇక్కడ జాతకం అండి. ఇది కంప్యూటర్ టైప్ జాతకం అంట. మన హ్యాండ్ అలాగే మన పేరు చెప్పి ఒక 10 నిమిషాలు ఆగొస్తే మన జాతకం అంతా ఇక్కడ చూపించేస్తదంట. నేనైతే ఇలాంటివి నమ్మను. మీరు నమ్మితే గనక ఒకసారి చూపించుకోండి. ఇంకా ఏమేమి ఉన్నాయి అలాగా తిరుగుతా ఉంటే ఇక్కడ చిన్న చిన్న కీ చైన్స్ అలాగే క్యాప్స్ ఇవన్నీ కనిపించాయి. ఆ క్యాప్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ వాళ్ళకి పెద్ద సెట్ అవ్వవు. ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తేనే బాగుంటాయి ఇలాంటి క్యాప్స్. నేను పెట్టుకుంటే అమ్మ నాకు పెట్టు అని చెప్పి మా పర్ణిక అంది. కానీ తన తలకి పెద్దదైపోయింది. అది మొత్తం మొహం అంతా కప్పేసింది ఏకంగా. ఇంకా అలాగే చిన్న చిన్న టాయ్స్ రకరకాల హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ వావ్! చాలా బాగున్నాయి. ఎక్కడైనా అన్నీ కావాలంటే ఒక ఎగ్జిబిషన్‌లోనే దొరుకుతాయండి. ప్రతీదీ ఒకే చోట కావాలనుకుంటే కనుక. ఇంకా యాజ్ యూజువల్‌గా ఇయన్నీ ఎప్పుడు పెట్టినవే. ఇంక ఈ స్లిప్పర్స్ వచ్చి చాలా బాగున్నాయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. ఒక్కొక్క ఒక జత వచ్చి రూ. 200 అంట. బాగున్నాయి చూడ్డానికైతే చాలా బాగున్నాయి. అలాగే షూస్ టైప్ అయితే కనుక రూ. 300 అంటండి. డిజైన్స్, మోడల్స్ అయితే చాలానే ఉన్నాయండి. చాలా బాగున్నాయి చెప్పల్స్ ఇక్కడ.
ఇంకా ముందుకొస్తే ఇక్కడ మామిడికాయ ముక్కలు పెట్టారండి. సమ్మర్ కాబట్టి కంపల్సరీ ఉండేది అయితే అందులో ఇది పీస్ వచ్చి 20 రూపీస్ కాబట్టి మాక్సిమం అందరూ తినడానికి చూస్తారు. ఎందుకంటే ఎగ్జిబిషన్‌లో అదే తక్కువ ప్రైస్ కాబట్టి. ఇంక ఈ గేమ్ వచ్చి ఇది అందరికీ తెలిసిందే. ఆ గ్లాసెస్ అన్ని కింద పడితే అందులో టెడ్డీ బేర్ మనకి గిఫ్ట్ వస్తది. కానీ అది పడే అవకాశం ఉండదే. ఇంక ఈ గేమ్ డైస్ గేమ్ ఇది అందరికీ తెలిసిందే. డైస్ ఏస్తే ఖచ్చితంగా గిఫ్ట్ వస్తది. బట్ రూ. 10ది, రూ. 20 వస్తది. మన అదృష్టం కొద్దీ అంతకు మించి గిఫ్ట్ అయితే రాదండి మనకి. ఇంకా కొత్తగా కనిపించింది ఏంటంటే ఈ రాజమండ్రి మిల్క్ షేక్ అండి. ఇక్కడ కోకోనట్ జ్యూస్ అలాగే ముంజుల జ్యూస్ అంటే నేను ఎప్పుడూ వినలేదు ముంజుల జ్యూస్ అనేది. ఇక్కడ వెరైటీగా ఉంది మరి. సో చాలా మంది ట్రై చేశారు ఈ జ్యూస్. ఒకవేళ మీరు వెళ్తే మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంక ఇవన్నీ మౌత్ ఫ్రెషర్స్ అయి పెట్టారండి. ఇంక ఈ పురాతన కాయిన్స్ అండి. ఎప్పుడో పాత కాలపు కాయిన్స్, రూపాయి కాయిన్లు, రూ. 10 పావలావి ఇవన్నీ పాత కాలపు కాయిన్స్ అయితే ఇక్కడ పెట్టారండి. కొంతమంది కాయిన్స్ కలెక్షన్స్ ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళైతే ఒకసారి విజిట్ చేయండి కౌంటర్ని. అలాగే ఇక్కడ దుబాయ్ ఫారెన్ కాయిన్స్ కూడా ఉన్నాయంట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఇక్కడ ఇంకో గేమ్ అండి. రింగ్ వేయండి, గిఫ్ట్ పట్టండి. ఆ రింగ్ ఎలాగో పడదో అది మాకు తెలుసు. ఇక్కడ కొత్తగా ఏమున్నదా అని ముందుకెళ్తే ఈ గేమ్ కొద్దిగా కొత్తగా అనిపించిందండి. అక్కడ రెడ్ సర్కిల్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన 5 ప్లేట్స్ ఆ సర్కిల్ మొత్తం కవర్ చేయాలంట. ఆ అమ్మాయి చూపిస్తుంది ఎలా ఆడాలి ఏంటనేది. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఏముందిలే అమ్మాయి పెట్టేసింది కదా ఈజీగా కవర్ అయిపోయిద్దిలే అనుకున్నాము. బట్ తర్వాత 2 బాయ్స్ అయితే ఆడారు ఎవరో, కానీ వాళ్ళకైతే అస్సలు అవ్వలేదండి. దెబ్బకు మూసుకొని అయితే వెళ్ళిపోయాము. కానీ అది కనుక ఫిల్ అయితే అక్కడ వాళ్ళ కౌంటర్లో ఉన్న ఏ గిఫ్ట్ అయినా మనం తీసుకోవచ్చు అంటే ఆ ఆప్షన్ నాకు బాగా నచ్చింది. ఇంకా అలాగే ఇక్కడ వాఫల్స్ కూడా పెట్టాడు. ఇంకా ఈ మధ్య బాగా ట్రెండీ అయిన విఆర్ గేమ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. చిన్నపిల్లలకైతే బాగా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో కంపల్సరీగా దీన్ని విజిట్ చేయండి. ఇంక ఇదంతా ఫుల్గా తిరిగి ఆకలి అయితే వేస్తుంది కదా. సో ఇక్కడ సమోసాలు, పానీపూరీలు అన్నీ అయితే ఉన్నాయి. అసలు ఎగ్జిబిషన్లో తినకుండా అంటే ఏమైనా ఉందంటే అది నూడిల్సేనండి. అస్సలు బాగోదు అదేంటో మరి. ఇంకా అలాగే ఇక్కడ చల్లగా ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయి. ఎండాకాలంలో ఖచ్చితంగా తినాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంకా రైస్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గా జెయింట్ వీల్ అయితే మన అందరికీ ఫేవరెట్ అయిన జెయింట్ వీల్ ఇక్కడ కంపల్సరీ ఉంది. అది కూడా చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మ్యూజికల్ డాన్సింగ్ బ్రేక్ డాన్స్ కూడా ఉంది. ఇంకా ఫుడ్ విషయంలో ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ స్ప్రింగ్ రోల్స్ ఉన్నాయండి. పొటాటో స్ప్రింగ్ రోల్స్. షాకింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా మంది పొటాటో స్ప్రింగ్ రోల్స్ అడిగారండి. దెబ్బకు వాళ్ళ దగ్గర అయిపోయాయి కూడా. అసలు ఎగ్జిబిషన్ స్టార్టింగ్లోనే అయిపోయింది వాళ్ళ దగ్గర, అంత బాగా సేల్ అవుతున్నాయి. ఇంకా అలాగే చల్లగా గోలీ సోడాలు కూడా ఇక్కడ పెట్టారు. ఇదైతే చూసారా, గిరగిరగిరగా తిరిగేస్తుంది. చూడ్డానికి అయితే చాలా బాగుంది, కానీ ఎక్కే వాళ్ళకైతే దోవలు తీరిపోయిద్దండి. నాకు చాలా భయం ఇదంటే. కానీ చూడ్డానికి చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో, చాలా బాగుంది. ఇంక ఇది స్మోక్ బిస్కెట్స్ అండి. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక చోట, చిన్న బాబు ఇది తిని చనిపోయారంట. ఇంకా అప్పటి నుంచి ఇది స్మోక్ బిస్కెట్స్ అంటేనే భయం వేస్తుంది. లేదంటే ఖచ్చితంగా ట్రై చేసేదాన్ని ప్రతిసారి. ఈసారి ట్రై చేయలేదు నేను, భయం వేసి. ఇంకా అలాగే మెహందీ కూడా ఇక్కడ పెడుతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఇంకా కొలంబస్ అయితే స్టార్ట్ అయిపోయింది. కొలంబస్ అయితే ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. అన్ని రైడ్స్ కన్నా కొలంబస్ ఈజీగా ఉంటుంది. ఇంకా బిలో 3 years పిల్లలకి అయితే ఈ గేమ్ అయితే చాలా బాగుంటుంది, బాల్స్ గేమ్. ఇంక
ఇంకిక్కడ చిన్న పిల్లలకైతే చాలా రైడ్స్ ఉన్నాయండి. 6 ఇయర్స్ లోపు పిల్లలకి రైడ్స్ అయితే చాలా పెట్టారు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ కార్స్ అని, బైక్స్ అని, ఏరోప్లేన్స్ అని, బాల్స్ అని, జంపింగ్ అని చాలా పెట్టారు. ఇంకిక్కడికి ముందుకొస్తే ఇక్కడ కిల్లీ రకరకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిల్లీస్ అయితే ఉన్నాయి. చాక్లెట్ కిల్లీ అని, మింట్ కిల్లీ అని, అయ్యో ఫైర్ కిల్లీ అని చాలా రకాలు ఉన్నాయి కిల్లీస్. ఇంకా టాయ్స్ విషయానికొస్తే ఈ టాయ్ అయితే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. బట్ పర్ణిక కొరికేస్తదని తీసుకోలేదు. సో దాని పక్కన ఉన్న టాయ్ అయితే తీసుకున్నా. అది చాలా బాగుంది. పర్ణిక ఇప్పటికీ దాంతో ఆడుతూనే ఉంది. ఇంకా పిల్లలకి ఎంతో ఇష్టమైన వాటర్ బోటింగ్ ఇదైతే చాలా మంది పిల్లలు క్యూలో ఉన్నారు దీన్ని ఎక్కడానికైతే. అంతలా ఏముంటుందో మరి. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు అయితే ఎక్కడానికే ట్రై చేస్తున్నారు ఇది. సో అందుకే మా పర్ణికని పంపించాను. బట్ భయమేసి మళ్ళీ బయటికి తెచ్చేసా. పిల్లలు పెద్దవాళ్ళు కదా. అండ్ మెయిన్ ఇక్కడ కార్ కూడా ఉందండి. చిన్న పిల్లలకి 1 ఇయర్ పిల్లల నుంచి కూర్చున్న పిల్లల నుంచి ఈ కార్ డ్రైవ్ అయితే చేయొచ్చు. ఇదైతే పర్ణిక బాగా ఎంజాయ్ చేసిందండి కార్ డ్రైవింగ్ అయితే. సో మొత్తానికి త్రిబుల్ ఎగ్జిబిషన్ అయితే ఇలా ఉందండి. మీకు ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేయండి. ఈ సమ్మర్ హాలిడేస్కి ది బెస్ట్ ఎగ్జిబిషన్ ఇది. ఒకవేళ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.